నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం నేను ప్రియాకాశ్ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వైఫల్యం ఇరాన్ మిజైళ్లను అడ్డుకోలేకపోతుందా రంగంలోకి ఇజ్రాయెల్ మెరుపు కవచం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం తీవ్ర రూపాన్ని దాల్చుతుంది ఇరు దేశాల క్షిపణులు మిజైళ్లు డ్రోన్లతో దాడులు ప్రతిదాడులతో విరుచుకుపడుతున్నాయి అయితే ఇరాన్ క్షిపణి దాడులను ఇజ్రాయెల్ అడ్డుకోలేకపోతుందని తెలుస్తోంది దీనికి కారణం ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థలు విఫలం కావడమేనా ప్రస్తుతం అందరిలోనూ ఇదే ప్రశ్న ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ గగనతల రక్షణ వ్యవస్థ గతంలో హామస్ హెజ్బొల్లా దాడులను ఎంతో సమర్థవంతంగా అడ్డుకుంది కానీ ఇరాన్ ఈ ఐరన్ డోమ్ కు చిల్లు పెట్టింది గతంలో ఉగ్రవాదులు ప్రయోగించిన వందలాది రాకెట్లను గాల్లోనే పేల్చేసిన ఈ సిస్టమ్ ఇప్పుడు వీక్ అయినట్లు తెలుస్తోంది టెల్ అవీవ్ లోని ఇజ్రాయెల్ గూఢాచార్య సంస్థ మొసాద్ ప్రధాన కార్యాలయాన్ని ఆ దేశ మిలిటరీ ఇంటెలిజెన్స్ కాంప్లెక్స్ లు టార్గెట్ గా ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను ఐరన్ డోమ్ నియంత్రించలేకపోయింది దీంతో ఇజ్రాయెల్లోని పలు కీలక ప్రాంతాలు ధ్వంసమయ్యాయి ఇరాన్లోని అణు కేంద్రాల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేయగా అందుకు ప్రతిస్పందనగా ఇరాన్ 370 బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది టెల్ అవీవ్ లో రక్షణ వ్యవస్థను ఈ క్షిపణులు ఛేదించాయి ఈ దాడుల్లో 10 మంది ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోగా దాదాపు 200 మంది గాయపడ్డారు షహాబ్ సిరీస్ తో పాటు మరికొన్ని దీర్ఘశ్రేణి క్షిపణులు టార్గెట్లను ఢీకొట్టడంతో టెల్ అవీవ్ తో పాటు రిషాన్ లెజియాన్ ప్రాంతంలో తీవ్ర నష్టం వాటిల్లింది ఇదిలా ఉంచితే ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థను ఛేదించుకుని వెళ్లిన ఇరాన్ క్షిపణిపై ఇప్పుడు చర్చ జోరుగా సాగుతోంది దివంగత జనరల్ ఖాసిం సొలైమానీ పేరుతో ఉన్న ఈ క్షిపణి ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ యుఎస్ థాడ్ వ్యవస్థలను సైతం ఢీకొట్టేలా రూపొందించబడింది అంతేకాదు ఇరాన్ గత 3 దశాబ్దాలుగా డజన్ల కొద్దీ బాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణి వ్యవస్థలను అభివృద్ధి చేస్తోంది ఈ బాలిస్టిక్ క్షిపణులను శక్తివంతమైన రాకెట్ ఇంజిన్లను ఉపయోగించి ప్రయోగిస్తారు ఇందులో స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి 1000 కిలోమీటర్ల కంటే తక్కువ దూరాన్ని కలిగి ఉంటుంది దాంతో పాటు మధ్యస్థ శ్రేణి 1000 నుంచి 3500 కిలోమీటర్ల వరకు లాంగ్ రేంజ్ క్షిపణి 3500 నుంచి 5500 కిలోమీటర్ల వరకు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి 5500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరాన్ని ఢీకొట్టగలవు ఇక ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య దూరం 1300 కిలోమీటర్ల నుంచి 1500 కిలోమీటర్ల వరకు ఉంటుంది ఈ నేపథ్యంలో మాక్ 5 వేగంతో ప్రయాణించే ఈ క్షిపణి ధ్వని వేగం కంటే 5 రెట్లు ఎక్కువ ఉంటుంది అంటే దాదాపు 12 నిమిషాల్లో నిర్దేశించిన లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ మరో అధునాతన రక్షణ వ్యవస్థను రంగంలోకి దించింది అదే మెరుపు కవచం బరాక్ మేఘన్ అనే పిలిచే సరికొత్త రక్షణ వ్యవస్థకు ఇజ్రాయెల్ పని చెప్పింది మధ్యధార సముద్ర తీరంలో దీన్ని మోహరించింది ఇజ్రాయెల్ ఇది ఇజ్రాయెల్ అధునాతన నేవీ డిఫెన్స్ సిస్టమ్ బరాక్ ఎంఎక్స్ క్షిపణి రక్షణ వ్యవస్థకు సరికొత్త రూపం అని చెప్పొచ్చు డ్రోన్లు క్రూయిజ్ మరియు బాలిస్టిక్ క్షిపణులు అటాక్స్ నుంచి తమ యుద్ధ నౌకలను రక్షించుకునేందుకు ఇజ్రాయెల్ ఈ సిస్టమ్ రూపొందించింది అత్యాధునిక సార్ 6 యుద్ధ నౌకలకు రక్షణగా ఈ వ్యవస్థను ప్రస్తుతం ఉపయోగిస్తోంది ఈ మెరుపు కవచం రాడర్ కమాండ్ సిస్టమ్స్ ఆదేశాల ప్రకారం పనిచేస్తుంది శత్రు దేశాలు వినియోగించిన క్షిపణులను దూరం నుంచే గమనించి మెరుపు వేగంతో దాడి చేసి నాశనం చేస్తుంది 360 డిగ్రీల కోణంలో ఒకేసారి పలు లక్ష్యాలను ఛేదించడంతో పాటు స్వల్ప శ్రేణి మధ్య శ్రేణి సుదూర లక్ష్యాలను కూడా బరాక్ మేఘన్ ఛేదించగలదు అంతేకాకుండా ఒకే లాంచర్ నుంచి అన్ని రకాల క్షిపణులను ప్రయోగించే వీలు ఉండటం దీని ప్రత్యేకత